ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. ద్వితీయ స్కందం చదువుకుంటున్నాము. ఒక మనిషిగా పుట్టి ఆ పరమాత్మను సేవించని ఆ బతుకు వ్యర్థము అని చెప్పి శ్రీశుకుడు ఇట్లా దైవ ప్రార్థన చేస్తున్నాడు. అంతవరకు చెప్పుకున్నాము. ప్రకృతికి జీవునికి పరుడైన వాడు ఈశ్వరుడు మహిముడు, సృష్టి స్థితి లయ క్రీడను నడిపించువాడు, సృష్టి స్థితి లయ శక్తులు కలవాడు, అంతర్జ్యోతి అయిన వాడు, బ్రహ్మాది దేవతలకు అందుబాటులో లేకుండా దుస్తర మార్గంలో ప్రకాశించేవాడు అయినట్టి శ్రీహరిని తత్వార్థి అయి ప్రార్థిస్తున్నాను. మరియు సజ్జనుల పాపాలను హరించేవాడు, దుర్జన నివారకుడు, అన్ని రూపాలు తనవే అయినవాడు, పరమహంసాశ్రమవాసము నిజన హృదయ కమలముల మధ్యలో ప్రకాశించువాడు, యాదవశ్రేష్ఠుడు, సమస్త కళ్యాణ గుణోపేతుడు, భక్త సులభుడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను. ఎవరి లీలాగుణ వైభవాలను కీర్తిస్తూ దివ్యగాథలను ఆలకిస్తూ లోకులు దోషాలను పోగొట్టుకుని శుభాలను పొందుతారో ఆ ప్రభువును నేను కొలుస్తున్నాను. బుద్ధిమంతులు లౌకికాసక్తులను విడిచి ఎవరి పాదపద్మములను ఆశ్రయించి ఆ బ్రహ్మపదాన్ని పొందుతున్నారో ఆ పరమ పుణ్యమూర్తిని నేను ఆశ్రయిస్తున్నాను. జప తపోధ్యాన దానాదులు చేసి వాటి వల్ల కలిగిన ఫలాలు ధన సంపద ఏ పరమేశ్వరునకు అర్పించకపోతే అవన్నీ నింద్యాలై ఆపద కారకాలవుతాయో అట్టి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అనేక ప్రవృత్తులతో పొట్ట పోషించుకుంటున్న నిమ్న జన్ములైనను ఎవరి పాదములను ఆశ్రయించి ఎవని భక్తుల సాంగత్యము చేసి పునీతులవుతారో ఆ పరమపావనునకు ప్రణమిల్లుతాను. తపస్సులు చేసిన మనోనియతి చేసియా దాన వ్రత జప మంత్ర స్మృతుల ద్వారాన ఏ విధంగా పొందవచ్చును అని ఎవరి గురించి బ్రహ్మరుద్రాది ప్రముఖులంతా యోచిస్తుంటారో ఆ ఆత్మమూర్తికి నమస్కృతులు. శ్రీదేవకీ యజ్ఞాలకు, ప్రజలకు, బుద్ధికి, జగత్తునకు, భూమికి, యాదవ వర్గానికి పతియు గతియు అయిన ప్రభువును నేను సేవిస్తున్నాను. ఆ పరమేశ్వరుడు అనుస్వరూపుడా లేక విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాస్వరూపుడా, దేశకాలాదులచే పరిచ్ఛిన్నుడా, అపరిచ్ఛిన్నుడా, సగుణుడా, నిర్గుణుడా అని ఈ విధంగా పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణం చేసి చివరికి ఆ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి భజించటం ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తిస్తారో అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన పరాత్పరుని భజిస్తాను. ఎవరు మొదట బ్రహ్మదేవునకు సృష్టి జ్ఞానం ఇవ్వదలచి సరస్వతిని పంపగా ఆమె ఆ బ్రహ్మనే వరించి అతని జ్ఞానమునివ్వగా సృష్టి జరిగినదో ఆ పరమేశ్వరుని పూజిస్తాడు. ఎవరు పంచభూత దశేంద్రియ మనస్సులతో సహా షోడశ తత్వాలతో శరీరాలను సృష్టించి వాటి యందు ప్రకాశిస్తుంటాడో ఆ పరమేశ్వరుడు తన గాథలనే చెప్పదలుచుకున్న నా యొక్క వాక్కు సుమాలికలతో సజ్జనుల హృదయాలను అలరింపజేయుగాక. మహాత్ములు, మానధనులు, సమాధి నిష్ఠులనగు మునిలోక శిఖామణులకు సాక్షాత్తు వాసుదేవుడే అయినట్టి
నా తండ్రి అయిన వేదవ్యాసునకు మొక్కుతున్నాను. రాజా, ఇప్పుడు నీవడిగిన ప్రశ్ననే నారద మహర్షి బ్రహ్మదేవుని కూడా అడిగాడు. బ్రహ్మ తన కల్పాది యందు భగవానుడే చెప్పియున్న సృష్టి రహస్యాన్ని నారదనుకు చెప్పాడు. అది నీకు వినిపిస్తాను. శ్రీ సుఖవాణి. వాసుదేవుడు విశ్వ సృష్టి. ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఇలా ప్రశ్నించాడు. తండ్రి, నీవు సృష్టికర్తవు. వేదాలు నీ ముఖాల నుంచే ప్రకాశితమయ్యాయి. నీకు తెలియని విషయం ఏది ఉండదు. ఈ సృష్టిని ప్రారంభించే జ్ఞానం నీకెలా వచ్చింది? సృష్టి నిర్మాణానికి హేతువేమిటి? అది ప్రయోజనమేమిటి? దీని స్వరూపమేమిటి? నీవే ప్రభువని, నీకంటే అధికులు లేరని నేను అనుకుంటున్నాను. నీవు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నావు? నీకు కూడా ఒక ప్రభువు ఉన్నాడా? అంటే అతడెవరు? ఉంటే అతడెవరు? ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినా నీకు తెలియనిదంటూ ఏది ఉండదు గనక ఈ ప్రపంచం విధానం నాకు వివరించి చెప్పయ్యా అని వేడుకుంటాడు నారదునితో. విధాత ఈ విధంగా చెప్తాడు. నాయనా, నీ సందేహాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. నా వద్దకు ఎందరో జ్ఞానులు వస్తున్నా ఎవ్వరు కూడా ఇలాంటి మంచి ప్రశ్న వేయలేదు. నాకు తెలిసిందంతా నీకు చెప్తాను విను. పుత్ర, ఆ పరమేశ్వరుడు అనంతుడు. ఆ శ్రీహరి ఈ లోకాలను నీకు, నాకు, మాయకు, ప్రాణి సంఘాలకు ప్రభువు. ఆయన కంటే అన్యమైనదేది ఈ జగత్తులో లేనే లేదు నారదా. ఈ ప్రపంచాన్ని సృష్టించే జ్ఞానము శక్తి లేక నేను తబ్బిబ్బు పడుతున్న స్థితిలో నాకు ఆ ప్రభువు ఎంతో కరుణతో అవసరమైన విజ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ పరమేశ్వరుని ఆనతి లేందే నేనేమీ చెయ్యలేను. నేను వట్టి అసక్తుడను. ఎవరి ప్రకాశం వలన సూర్యచంద్రులు, అగ్ని, తారాగ్రహాలు మున్నగు వాటి వలనే ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశిస్తున్నాయో అట్టి దివ్య దీప్తితో తేజరిల్లుతున్న ఆ పరమేశ్వరునకు ఎల్లప్పుడూ ప్రణమిల్లుతుంటాను. అతడే శ్రీహరి, వాసుదేవుడు, నారాయణుడు. అతడే సర్వస్వము. అతడే సర్వాంతర్యామి. అతడు వినా ఏమీ లేదు. పంచమహాభూతాలు, జన్మలకు కలిగించే కర్మలు, కాలము, స్వభావము, త్రిగుణాలు, ప్రకృతి, భోక్తయైన జీవుడు అంతా వాసుదేవుడే అని తెలుసుకో. ఆ దేవుని కంటే అన్యమైనదేదీ లేదు. అది నిజము. ఈ లోకాలన్నింటినీ నియమించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. దేవతలు ఆయన శరీరం నుంచి వచ్చిన వారే. వేదాలు, యుగాలు, తపస్సులు, యోగ విజ్ఞానాలు ఆ నారాయణుని ఆరాధన ప్రక్రియలే. జ్ఞానం వల్ల సాధింపబడిన ఫలము ఆయన అధీనంలోనే ఉంటుంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన పరమేశ్వరుని కటాక్ష విశేషముచే నేను సృజింపబడితిని. తత్ప్రేరితుడనై సృజింపవలసిన ప్రపంచాన్ని సృజిస్తుంటాను. నిర్గుణుడైన ఈశ్వరుని నుంచి సత్వరజస్తమో గుణములు ఉద్భవించాయి. సృష్టి స్థితి లయాలకు పాల్పడి కార్యకారణ కర్తృత్వ భావాలలో ద్రవ్యములైన పంచభూతాలను, జ్ఞానమూర్తులైన దేవతలను, క్రియారూపాలైన ఇంద్రియాలను ఆశ్రయించి సదాముక్తుడే అయిన మాయా సమన్వితుడయ్యుండే జీవుని బంధించుతాయి. జీవుని ఆవరించడి ఈ మూడు గుణాలను కల్పించి ఇతరులకి ఏ మాత్రము గోచరించకుండా తనను మాత్రమే తెలియవచ్చే తత్వంగలవాడైన ఈశ్వరుడు ఈ విధంగా క్రీడిస్తుంటాడు. ఈశ్వరుడు మాయకు నియామకుడు. ఆ మాయ వల్ల కాలము, జీవాదృష్టము, స్వభావము అను మూడు ఉపకరణాలు సిద్ధించాయి. ఇవి సృష్టి కార్యక్రమానికి ఉపకరిస్తాయి. ఈశ్వరునిచే అధిష్ఠించబడిన మహాతత్వం వలన వచ్చిన కాలం కారణంగా
త్రిగుణాల వ్యత్యాసము, సమతూకం చెదరటం, స్వభావం నుంచి పరిణామము, ప్రవర్తనం, జీవాదృష్ట రూపముననున్న కర్మ నుంచి జన్మం సంభవించాయి. కర్మ నుంచి జన్మ వస్తుంది. రజోగుణం చేత సత్వగుణం చేత వృద్ధి పొందిన మహాతత్వం వికారానికి లోనయ్యి దాని నుంచి తమోగుణ ప్రధానమైనది పంచభూతాలు దశేంద్రియాలు రూపంగా కలది అయిన అహంకారం జన్మించింది. ఆ అహంకారం మళ్ళీ వికారానికి లోనై ద్రవ్యశక్తి అయిన తాపసమని, క్రియాశక్తి అయిన రాజసమని, జ్ఞానశక్తి అయిన సాత్వికమని 3 రూపాలుగా పరిణమించినయి. పంచభూతాలకు మూల కారణమైన తామస అహంకారాల నుంచి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకు, దృశ్యమైన జగత్తుకు బోధకమై సూక్ష్మరూపమై ఉన్న శబ్దము ఆకాశానికి గుణమైనది. వికారానికి లోనైన ఆకాశము నుంచి స్పర్శగుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణమైన ఆకాశమందల శబ్దము, తనకు సహజమైన స్పర్శము అనే 3 గుణాలు వాయువునకున్నాయి. వాయువు శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. ఇది ఇంద్రియ పాటవానికి, మనోబలానికి, శారీరక శక్తికి హేతువవుతుంది. వికారం పొందిన వాయువు నుంచే రూపము, స్పర్శ, శబ్దము అనే 3 గుణాలతో పాటు తేజస్సు జన్మించింది. తేజస్సు నుంచి రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 4 గుణాలతో పాటు జలము జన్మించింది. జలము నుంచి గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 5 గుణాలతో పృథివీ పుట్టింది. ఇవన్నీ తామస అహంకారాల నుంచి కలిగినవే. వికారానికి లోనైన సాత్విక అహంకారం నుంచి మనస్సు పుట్టింది. దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్వికాహారం నుంచి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వనీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది దేవతలు పుట్టారు. తేజసమైన రాజసిక అహంకారం నుంచి శ్రవణము మొదలైన 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైన 5 కర్మేంద్రియాలు, బుద్ధి, ప్రాణము కలిగాయి. ఆ 10 ఇంద్రియాల అధిదేవతల వివరాలివి. శ్రవణేంద్రియానికి దిక్కులు, త్వగింద్రియానికి వాయువు, నేత్యేంద్రియానికి సూర్యుడు, రస ఇంద్రియానికి ప్రతేతసుడు, ఘ్రాణేంద్రియానికి అశ్వనీ దేవతలు, వాంగ్ద్రియానికి అగ్ని, హస్తేంద్రియానికి ఇంద్రుడు, పాదేంద్రియానికి ఉపేంద్రుడు, గదేంద్రియానికి మిత్రుడు, ఉపసేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ధి జ్ఞానాన్ని కలిగించే అంతఃకరణంలోని ఒక భాగము ప్రాణము, క్రియను కలిగించే అంతఃకరణము, స్తోత్రము మొదలైన దశేంద్రియాలతో కూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్ద, స్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండం అనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు భగవంతుని శక్తి వల్ల ప్రేరేపణ పొంది ఒక్కటిగా చేరాయి. సమిష్టిగాను వ్యష్టిగాను కలిసి చేతనాలను అచేతనాలను కల్పించాయి. ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధముగా నిర్మింపడిన ఆ అండము కొన్ని వేల దివ్య సంవత్సరాలు జలములో ఉండిపోయింది. కాల కర్మ స్వభావాలకు అతీతుడు, సమస్తాన్ని జీవయుక్తం చేసేవాడు అయిన ఈశ్వరుడు అచేతనముగానున్న దాన్ని సచేతనంగా చేశాడు. కాలకర్మ స్వభావాలను ప్రేరకుడైన ఆ పరమేశ్వరుడు మహావరణ జలమధ్యనున్న బ్రహ్మాండములో జీవరూపంలో ప్రవేశించి దానిని బాగా విస్తృతం చేసి చివరకు ఆ అండాన్ని ఛేదించుకుని వెలికి వచ్చాడు. అది ఎలాగా జరిగిందంటే, ఒక మహాభవనాకృతిలోనున్న బ్రహ్మాండాన్ని ఒక క్రమ పద్ధతిని 14 భువనాలుగా వివరించి విభజించాడు.
ఆ దేవుడు అనేకాలైన శిరస్సులు, భుజాలు, పాదాలు మొదలైన అంగాలతో కూడి ఉండి అనేకమైన ప్రాణుల శరీరాల్లో విహరించాడు. అతడు యోగుల హృదయాలలో పునీతుడై ఉంటాడు. చతుర్దశ భువనాల్లో పై ఏడు లోకాలు శ్రీ మహావిష్ణువు యొక్క నడుము నుంచి పై శరీరమని, క్రింది 7 లోకాలు అతని క్రింది శరీరమని అంటారు. భూలోకం అతని యొక్క కటి ప్రదేశమని, భువర్లోకము నాభి అని, సువర్లోకము హృదయమని, మహర్లోకము వక్షస్థలమని, జనోలోకము కంఠమని, తపోలోకము స్తనధ్యయమని, సనాతనము బ్రహ్మ నివాసం అయిన సత్యలోకము శిరస్సని, అలాగే జగన ప్రదేశము అతలమని, తొడలు వితలమని, జానువులు మోకాళ్ళు సుతలమని, పిక్కలు తలాతలమని, గల్ఫములు చీలమండలం మహాతలమని, పాదాగ్రాలు అంటే మునివేళ్ళు రసాతలమని, పాదాల కింద అరికాళ్ళు పాతాళమని, అందుచేతనే అతని సర్వలోకమయుడని అంటారు. శ్రీమన్నారాయణ ముఖం నుంచి సమస్త ప్రాణులు వాక్కుల వాష్టులకు అధిష్టానమైన అగ్ని పుట్టాయి. చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లము అతని యొక్క 7 ధాతువులు హవ్య దేవతలకు అర్పించబడేవి. కవ్య పితృదేవతలకు అర్పించబడేది. అమృతాన్నం నైవేద్య ప్రసాదం, తీపి మొదలైన షడ్రుసులు రసాదీశ్వరుడైన వరుణకు ఆ శ్రీహరి యొక్క రసనేంద్రియము జన్మస్థానము. సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణు నాసికమే నివాసము. సమీప దూర వ్యాపి గంధాలకు, ఓషధులకు, అశ్విని దేవతలకు భగవంతుని జ్ఞానేంద్రియమే నివాసము. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సునకు, సూర్యునికి, సకల నేత్రాలకు లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసం. దిక్కులకు, ఆకాశానికి, శ్రవణాంశాలు, శబ్దానికి సర్వేశ్వరుని స్తోతేంద్రియమే జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకు, కొనియాడదగిన సౌందర్యాలకు పరమపురుషుని శరీరమే మూలస్థానం. స్పర్శకు, వాయువుకు, సిగ్ధత్వానికి, నిగనిగ శోభకు ఆ దివ్య శరీరుని దేహేంద్రియమే నిలయం. సకల కోరికల సిద్ధికి, శ్రేష్టమైన వరాలకు ఆ పరమాత్మని పాదపద్మాలే నిలయాలు. జలాలు శుక్లము, పర్జన్యుడు ప్రజాపతి సర్గము, వీటన్నింటినీ ఆ సర్వేశ్వరుని పురుషాంగము జన్మస్థలము. సంతతికి, కామము మొదలైన పురుషార్థాలకు, మనస్సుకు హాయి కలిగించే సుఖాలకు, శరీర సుఖానికి అచ్యుతుని గృహ్ణేంద్రియ స్థానము. యమునకు, మిత్రునకు, మల విసర్జనానికి ఆ దేవుని గుదేంద్రియ ఇల్లు. హింసకు, నిస్తృతికి, మృత్యువునకు, నరకానికి అతని గుదము నెలవు. అవమానానికి, అధర్మానికి, అవిద్యకు, చీకటికి అనంతమైన అతని పృష్ఠ ప్రదేశము నివాసం. నదీనద సమూహాలకు ఈశ్వరుని నాడీ సముదాయం నివాసము. పర్వతాలకు స్థానము. అతని ఎముకలు ప్రధానమునకు అన్నరసానికి, సముద్రాలకు భూతల లయానికి ఆ బ్రహ్మాండ గర్భుని ఉదరమే ఉనికి పట్టు. మానసిక వ్యాపార రూపమైన లింగ శరీరానికి ఆ దేవుని హృదయమే సృష్టి స్థానము. అంతేకాదు, శివునకు నీకు నాకు సనత్కుమారులకు ధర్మానికి, సత్వానికి, విజ్ఞానానికి శ్రేష్టమైన ఉనికి పట్టు ఆ పరమేశ్వరుని ఆత్మయే. కుమార, మానవులు, దేవతలు, దానవులు, పితురులు, ఉరగులు, గయాలు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మేఘాలు, చారుణులు, గ్రహాలు, నక్షత్రాలు, అప్సరసలు, పక్షులు, భూతగణాలు, మెరుపులు, కనకాది ధనరాశులు, నీవు, శివుడు, మహర్షులు, నేను,
నీళ్లలోనూ ఆకాశంలోనూ భూమి మీదను సంచరించే వివిధ ప్రాణులలో కూడి ఉన్న ఆ ప్రపంచమంతయు అంతా విష్ణుమయమే. ఇన్ని మాటలెందుకు? బ్రహ్మాండ భాండాలన్నీ అతనిలో ఇమిడిపోయాయి. కేవలం బుద్ధి బలముతో మనం దేవదేవుని కొనలేము. భూత భవిష్యద్వర్తమాన కాలాల్లోని లోకాలన్నీ ఆ విష్ణువులోనే ఉన్నవి. నారద, నిర్గుణుడైన పరమేశ్వరుడు జగత్తును సృష్టించటానికి తన మాయా ప్రభావముచే సగుణుడవుతున్నాడు కనుక భగవంతుడనబడతాడు. విశ్వానికి ఆత్మ అయినవాడు ప్రభువు, విశ్వమయుడు, సమస్తానికి నాయకుడు. పుట్టుక లేనివాడు అయిన విష్ణువు ఈ విశ్వంలోనే ఉంటాడు. ఈ విశ్వమతని యందు ఎక్కువగా ప్రకాశిస్తుంది. అతని ఆనతి ప్రకారం నేను చరాచర ప్రాణులతో కూడిన ఈ సృష్టిని విస్తారముగా సృష్టిస్తున్నాను. ప్రభవిష్ణుడు పోషిస్తున్నాడు. పార్వతీపతి అయిన శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడు ఆదిమూర్తి అయిన శ్రీహరి ఈ త్రిశక్తులతో కూడి ఉన్నవాడై సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వర్తిస్తున్నాడు. ఈ సమస్త విశ్వానికి ఆధారం ఆ పరబ్రహ్మమే. శ్రీహరి షడ్గుణైశ్వర్య సంపన్నుడు, అనంతుడు, భగవంతుడు, కరుణాసాగరుడు, సృష్టి కార్యానికి కారణభూతుడు. ఆ ప్రభువు కంటే శ్రేష్ఠుడింకెవ్వరూ లేరు. ఆ దేవదేవుని పాదపద్మాలకు ప్రణామం చేస్తున్నాను. పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతి కల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండి ఉన్నవాడు, కేవలుడు, ఏకమాత్రుడు, నిర్మల జ్ఞానము కలవాడు, సర్వాంతర్యామి, ఆద్యాంతము లేనివాడు, నిర్గుణుడు, నిత్యుడు అయిన ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను. హరే కృష్ణ.